హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 9th క్లాస్ సోషల్కి సంబంధించి ఫస్ట్ లెసన్ అయిన ఇండియా సైజ్ అండ్ లొకేషన్ యొక్క ర్యాపిడ్ రివిజన్ అనమాట. మనం ఈ లెసన్ని దగ్గరగా ఒక 15 to 20 మినిట్స్ లోపే మనం కంప్లీట్ చేసుకుందాం, అంటే ర్యాపిడ్ రివిజన్ లాగా చూసుకుందాం. సో ఈ సిరీస్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు ఈ సిరీస్ కావాలి అని చెప్పి కామెంట్ చేయండి. సో మీకు అన్ని లెసన్స్ కూడా 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లో నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. దీనికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడొచ్చు. సో దట్ మీకు ఇది స్పీడ్గా అర్థమవుతుంది. ఓకేనా? ఈ సిరీస్ వచ్చేసి ఎగ్జామ్స్కి ముందు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు స్టూడెంట్ అయినా సరే మీకు ఎగ్జామ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎనీ కాంపిటేటివ్ యాస్పిరెంట్ అయినా సరే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనం టైం వేస్ట్ చేయకుండా లెసన్ని స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్, ఇండియా యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే మన కంట్రీ అనేది ఖచ్చితంగా నార్థన్ హెమిస్ఫియర్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. మీకు నార్థన్ హెమిస్ఫియర్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటే ఏంటో కూడా తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఫస్ట్, మన యొక్క ఇండియా అనేది కంప్లీట్గా నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటుంది, అండ్ అలాగే కంప్లీట్గా ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. ఓకేనా? అదే ఇచ్చారు. నెక్స్ట్, మన ఇండియా అనేది లాటిట్యూడ్స్ పరంగా వేటి మధ్య ఉంది అనే దాని గురించి మ్యాప్లో చూద్దాం మనం. సో దట్ మనకి ఈజీగా గుర్తుంటుంది. చూడండి, మ్యాప్ కనిపిస్తుంది కదా. మన ఇండియా అనేది లాటిట్యూడ్స్ పరంగా 37 degrees 6 minutes నుండి అండ్ అలాగే 8 degrees 4 minutes వరకు ఎక్స్పాండ్ అయ్యి ఉంది. మన ఇండియా అనేది లాటిట్యూడ్స్ పరంగా 37 degrees 6 minutes నార్థన్ లాటిట్యూడ్, అలాగే 8 degrees 4 minutes నార్థన్ లాటిట్యూడ్కి మధ్య ఉంది. నెక్స్ట్, లాంగిట్యూడ్స్ పరంగా చూసుకున్నట్లయితే మన ఇండియా అనేది 68 degrees 7 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్, అలాగే 97 degrees 25 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్కి మధ్య ఉంది. ఓకేనా? అదే ఇచ్చారు ఇక్కడ. చూడండి, మన ఇండియా అనేది 8 degrees 4 minutes నార్థన్ లాటిట్యూడ్ అండ్ 68 degrees 7 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ అండ్ అలాగే 97 degrees 25 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్కి మధ్య ఉంది. ఓకేనా? నెక్స్ట్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే మీకు తెలుసు కదా, 23 degrees 30 minutes నార్థన్ లాటిట్యూడ్ అనేది మన యొక్క కంట్రీని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, మనకి సౌత్ ఈస్ట్లో వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి. మనకి సౌత్ వెస్ట్లో లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ లక్షద్వీప్ అనేవి అరేబియన్ సీలో ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్, మన యొక్క ఇండియాకి సదరన్ మోస్ట్ పాయింట్ అయిన ఇందిరా పాయింట్ ఏదైతే ఉందో ఇది 2004లో వచ్చిన సునామీ కారణంగా సబ్మెర్జ్ అవ్వడం జరిగింది, అంటే మునిగిపోవడం జరిగింది. నెక్స్ట్, మన ఇండియా యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 3.28 million square kilometers అండ్ టోటల్ వరల్డ్లో మన ఇండియా యొక్క ఏరియా ఏదైతే ఉందో ఇది 2.4%. నెక్స్ట్ చూడండి, మన ఇండియా అనేది వరల్డ్లో 7th largest కంట్రీ అనమాట. ఓకేనా? మన ఇండియా అనేది వరల్డ్లో 7th largest కంట్రీ. అండ్ అలాగే ల్యాండ్ బౌండరీ చూసుకున్నట్లయితే మన ఇండియా యొక్క ల్యాండ్ బౌండరీ వచ్చేసి 15,200 kilometers. ఓకేనా? నెక్స్ట్, మన కోస్ట్ లైన్ చూసుకున్నట్లయితే అంటే అండమాన్ అండ్ నికోబార్ లక్షద్వీప్తో కలిపి కోస్ట్ లైన్ చూసుకున్నట్లయితే 7,516.6 kilometers. నెక్స్ట్, మన ఇండియా అనేది నార్త్ వెస్ట్లో, నార్త్ సైడ్లో అండ్ నార్త్ ఈస్ట్లో యంగ్ ఫౌల్డ్ మౌంటైన్స్తో బౌండ్ అవ్వబడి ఉంది. నెక్స్ట్, మన ఇండియాకి 22 degrees నార్థన్ లాటిట్యూడ్, ఇది డయాగ్రామ్లో చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఏముంది అంటే చూడండి, ఇది వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే 23 degrees 30 minutes నార్థన్ లాటిట్యూడ్. దీని కిందన 22 degrees లాటిట్యూడ్ అనేది ఉంటుంది. ఈ 22 degrees లాటిట్యూడ్ నుండి మన ఇండియా అనేది ఇలా ట్యాప్ అవ్వబడి ఉంటుందన్నమాట, అంటే సన్నగా అవుతుంది కింద. పైన ఉన్నంత విడ్త్ అనేది కింద ఉండదు. అదే ఇచ్చారు మనకు అక్కడ. ఓకేనా? నెక్స్ట్, మన ఇండియాలో స్టేట్ గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్కి టైం ల్యాగ్ అనేది ఉంటుంది. 2 hours టైం ల్యాగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, మన యొక్క స్టాండర్డ్ టైం ఆఫ్ ఇండియా ఏంటి అంటే
82 degrees 30 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనేది మనకి స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇది ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ నుండి పాస్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ మన యొక్క లాటిట్యూడల్ ఎక్స్టెంట్ ఏదైతే ఉందో మన యొక్క డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సౌత్ నుండి నార్త్కి మూవ్ అయ్యే కొద్దీ. నెక్స్ట్ ఇండియా అండ్ వరల్డ్ గురించి చూద్దాం. ఇండియా అండ్ వరల్డ్. మన ఇండియా అనేది ఈస్ట్ ఏషియాకి అండ్ అలాగే వెస్ట్ ఏషియాకి మంచి సెంట్రల్ లొకేషన్గా ఉంది. అండ్ మన ఇండియా అనేది సౌత్ వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏషియన్ కాంటినెంట్. ఏషియా కాంటినెంట్కి మన ఇండియా అనేది సౌత్ వర్డ్ ఎక్స్టెన్షన్ అనమాట. నెక్స్ట్ చూడండి, పిక్చర్లో చెప్తాను ఆ మ్యాటర్. మన యొక్క ఇండియా ఏదైతే ఉందో ఈ ఇండియా అనేది చూడండి ఇండియన్ ఓషన్లో బాగా ప్రొట్యూడ్ అవ్వడం జరుగుతుంది, అంటే బాగా చొచ్చుకుపోయినట్లు మనకు కనిపిస్తుంది. సో దట్ ఈ వెస్ట్ కోస్ట్ ఏదైతే ఉందో ఈ ఇండియా యొక్క వెస్ట్ కోస్ట్ అనేది యూరప్తో, ఆఫ్రికాతో, వెస్ట్ ఏషియాతో మంచి కాంటాక్ట్స్ని మెయింటైన్ చేయొచ్చు, అంటే క్లోజ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఈస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉందో ఈ ఈస్టర్న్ కోస్ట్ వచ్చేసి ఈస్ట్ ఏషియాతో మంచి కాంటాక్ట్ని మెయింటైన్ చేయొచ్చు. సో మన యొక్క కంట్రీ అనేది అలా ఉండటానికి కాజ్ అదే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మన ఇండియన్ ఓషన్తో మన ఇండియా అనేది ఎక్కువ ల్యాండ్ బౌండరీని ఎక్కువ కోస్టల్ లైన్ని షేర్ చేసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ డూ యూ నో అని చెప్పిచ్చారు, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సూయజ్ కెనాల్ ఏదైతే ఉందో ఇది 1869లో ఓపెన్ చేయబడింది. సో ఆ కెనాల్ ఓపెనింగ్తో మన ఇండియాకి అండ్ యూరప్కి మధ్య 7000 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది తగ్గింది, రిడ్యూస్ అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇలాంటి గ్రాఫ్స్ కూడా మీరు చూసుకోవాలి. ఇది అంత క్లారిటీతో లేదు మనకి. సో ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసుకోండి, అంత క్లారిటీ లేదు మనకి ఇక్కడ. సో మీకు కొంచెం బ్లర్గా ఉండొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యునైటెడ్ నేషన్స్ డెమోగ్రఫిక్ ఇయర్ బుక్ 2015 ప్రకారం 7 లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి ఇచ్చారు. రష్యా, కెనడా, యుఎస్ఏ, చైనా, నెక్స్ట్ బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా. ఇండియా అనేది 7th లార్జెస్ట్ కంట్రీ. ఇవి ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మ్యాప్ ఇచ్చారు చూడండి. ఈ మ్యాప్లో మీరు డిస్టెన్సెస్ చూసుకోవాలి. మనకి ఈస్ట్ నుండి వెస్ట్కి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 2933 కిలోమీటర్స్. ఓకేనా. ఇది వచ్చేసి ఈస్ట్ నుండి వెస్ట్కి. మరి నార్త్ నుండి సౌత్కి చూసుకున్నట్లయితే 3214 కిలోమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్టాండర్డ్ మెరీడియన్ 82 degrees 30 minutes స్టాండర్డ్ మెరీడియన్ అంటే లాంగిట్యూడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్స్ వచ్చేసి మనకి ఇవి చూసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పీడ్గా వెళ్తున్నాను కాబట్టి కొంచెం స్కిప్ చేసి కింద మ్యాటర్ నా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఏ స్టేట్స్ త్రూ వెళ్తుంది అని చెప్పి క్వశ్చన్ అడగొచ్చు. చాలా ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్లో లేదు కాబట్టి ఈ మ్యాప్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీకు కనిపిస్తుంది కదా, ఈ లైన్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈ లైన్. ఓకేనా. సో ఏ స్టేట్స్ త్రూ వెళ్తుంది అంటే 8 స్టేట్స్ త్రూ మనకి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్ళటం జరుగుతుంది మన కంట్రీలో. ఫస్ట్ వచ్చేసి గుజరాత్, అండ్ సెకండ్ వన్ రాజస్థాన్, థర్డ్ వన్ మధ్యప్రదేశ్, ఫోర్త్ వన్ ఛత్తీస్గఢ్, ఫిఫ్త్ వన్ జార్ఖండ్, సిక్స్త్ వన్ వెస్ట్ బెంగాల్, సెవెంత్ ఇక్కడ ఈ 7, 8 ఇంపార్టెంట్ చూడండి. 7th వన్ త్రిపుర, అండ్ 8th వన్ మిజోరాం. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మన స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అంటే 82 degrees 30 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ని మనం స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అది ఏ స్టేట్స్ త్రూ పాస్ అవుతుంది, మన ఇండియా నుండి ఏ స్టేట్స్ నుండి పాస్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి చూడండి ఉత్తరప్రదేశ్, ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్, థర్డ్ ఛత్తీస్గఢ్, ఫోర్త్ ఒరిస్సా, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్. సో ఏ స్టేట్స్ నుండి వెళ్తుంది అనేది కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ స్టేట్స్లో ఏ సిటీస్ నుండి వెళ్తుంది అని చెప్పి క్వశ్చన్ అడగవచ్చు, చెప్తాను చూడండి. ఉత్తరప్రదేశ్లో అయితే మిర్జాపూర్, ఇది మెయిన్ లొకేషన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ వచ్చేసి రేవా ఆర్ జబల్పూర్ అంటాం. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ నుండి పాస్ అవుతుంది, ఒరిస్సాలో కోరాట్పూట్ నుండి పాస్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుండి పాస్ అవ్వడం జరుగుతుంది. వీటిని గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో లేని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. చూడండి, ఈ 23 డిగ్రీస్ అంటే 23 డిగ్రీస్ 30 మినిట్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఇది, అండ్ ఈ స్టాండర్డ్ మెరిడియన్ ఏదైతే ఉందో ఈ రెండు కలుసుకునే ప్లేస్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడగొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, రెండు కలుసుకునేటట్టుగా మనకి మ్యాప్ని ఇచ్చారు. సో అడగొచ్చు అనమాట క్వశ్చన్. చూడండి, ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్లోని బైకుంఠపూర్లో ఈ రెండు కలుసుకుంటాయి. ఓకేనా. నెక్స్ట్ మన ఇండియా కాంటాక్ట్స్ గురించి చూసుకున్నట్లయితే, వరల్డ్తో మన కాంటాక్ట్ చూసుకున్నట్లయితే ల్యాండ్ రూట్స్తో ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఓల్డర్ అనమాట, మ్యారిటైమ్ కాంటాక్ట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ నార్త్ సైడ్ మన మౌంటైన్స్లో ఉన్న వేరియస్ ప్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏన్షియంట్ ట్రావెలర్స్కి మంచి రూట్ని ఇచ్చాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. మన యొక్క ఈ రూట్స్ ద్వారాగానే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అనేవి జరిగాయి. వరల్డ్కి ఇండియాకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ కానీ కమోడిటీస్ కానీ జరిగాయి. మన యొక్క ఉపనిషత్స్, రామాయణ, స్టోరీ ఆఫ్ పంచతంత్ర, ఇండియన్ న్యూమెరికల్స్, డెసిమల్ సిస్టమ్స్ ఇవన్నీ వేరే పార్ట్స్కి అంటే వరల్డ్లో ఉన్న వేరే పార్ట్స్కి రీచ్ అయ్యాయి అంటే ఈ రూట్సే మనకి కాజ్ అనమాట. నెక్స్ట్ మన ఇండియాలో దొరికే స్పైసెస్ కానీ మస్లిన్ కానీ ఇతర మెర్చండైజ్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఈ రూట్స్ ద్వారా కానీ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన ఇండియాలో కనిపించే ఈ డోమ్స్ అండ్ మినారెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రీక్ స్కల్ప్చర్స్ అనమాట. వెస్ట్ ఏషియాలో ఉన్న గ్రీక్ స్కల్ప్చర్స్ ఇవి కూడా మన ఇండియాకి రావడానికి కాజ్ ఏంటి అంటే ఈ రూట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండియా నైబర్స్ గురించి చూద్దాం. ఇండియా నైబర్స్, ఇండియా అనేది మన యొక్క సౌత్ ఏషియాలో మంచి ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పొజిషన్. అలాగే ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. ఆ 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఈ ఇండియా ల్యాండ్ బౌండరీస్ని నేను మీకు ప్రీవియస్ వీడియోలో అంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉన్న వీడియోలో నేను నీట్గా ల్యాండ్ బౌండరీస్ని అయితే మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో ఒకసారి చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం స్పీడ్గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ల్యాండ్ బౌండరీస్ని కూడా కొంచెం స్పీడ్గా చూసుకుందాం. నార్త్ వెస్ట్లో మనకి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో షేర్ చేసుకుంటుంది ఇండియా. నెక్స్ట్ నార్త్ సైడ్లో ల్యాండ్ బౌండరీ చూసుకున్నట్లయితే చైనా, టిబెట్, నేపాల్ అండ్ భూటాన్తో ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటుంది. అండ్ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మయన్మార్ అండ్ బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే సదరన్ నైబర్స్ వచ్చేసి 2 ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయి. అవేంటి అంటే శ్రీలంక అండ్ మాల్దీవ్స్. నెక్స్ట్ ఇంకొక డూ యూ నో అని చెప్పిచ్చారు. చూడండి, మనకి 1947 అంటే ఇండిపెండెన్స్ రాకముందు మన యొక్క ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఉండేవి. సో అవేంటి అంటే ద ప్రొవిన్సెస్ అండ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. ఓకేనా. ద ప్రొవిన్సెస్ అండ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట. ప్రొవిన్సెస్ అనేవి డైరెక్ట్గా బ్రిటిష్ ఆఫీషియల్స్ ద్వారాగా రూల్ చేయబడేవి. అండ్ బ్రిటిష్ అఫీషియల్స్ అపాయింట్ చేసిన వైస్ రాయ్స్ ద్వారాగా రూల్ చేయబడేవి. ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి మన యొక్క లోకల్ హెరిడిటరీ రూలర్స్ ద్వారాగా రూల్ చేయబడేవి. నెక్స్ట్ సో ఈ మ్యాప్లో మీరు చూసుకోండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, ఈ మ్యాప్ని బాగా చూసుకోండి ఒకసారి. ఓకేనా. ఇక్కడ అంత క్లారిటీ లేదు నేను మీకు చూపించడానికి. సో ఒకసారి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇందాక చెప్పాను కదా సదరన్ నైబర్స్ వచ్చేసి శ్రీలంక అండ్ మాల్దీవ్స్ ఈ రెండు కూడా ఐలాండ్స్ అనమాట. ఈ శ్రీలంక అనేది మన ఇండియాతో ఒక నేరో ఛానల్ ఆఫ్ సీతో సెపరేట్ అవ్వబడి ఉంది. సో అదేంటి అంటే పాక్ స్ట్రైట్ అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్తో తయారయ్యి ఉంటుంది. ఓకేనా. ఆ సీ అనేది నేరో ఛానల్ ఉంటుంది కదా, సెపరేట్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇండియా అండ్ శ్రీలంక ఆర్ సెపరేటెడ్ బై అని చెప్పి ఇస్తారు క్వశ్చన్, పాక్ స్ట్రైట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన యొక్క లక్షద్వీప్స్కి సౌత్ సైడ్లో ఏముంటాయి అంటే మాల్దీవ్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక వెబ్సైట్ గురించి అయితే అంటే ఒక పోర్టల్ గురించి ఇచ్చారు, స్కూల్ భువన్ అనేది ఒక పోర్టల్ అనమాట. ఎందుకు అంటే స్టూడెంట్స్ కోసం డిజైన్ చేశారు దీన్ని, మ్యాప్ బేస్డ్ లెర్నింగ్ కోసం. అండ్ అలాగే న్యాచురల్ రిసోర్సెస్ గురించి, మన ఇండియాలో ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఆ పోర్టల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ కోసం డిజైన్ చేయబడిన పోర్టల్, దీన్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది.
ఓకేనా. సో ఇది వచ్చేసి ఫస్ట్ లెసన్. ఇలాగే మీకు సెకండ్ లెసన్ కూడా ర్యాపిడ్ రివిజన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.